Hi everyone, welcome to our channel SR Group. Guys, బెంగళూరు హైవే సైడ్ అంటే నందిగామ, కొత్తూరు ఈ ఏరియాస్లో హెచ్ఎండిఏ అండ్ ఫైనల్ ఎల్పి కూడా అంటే ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిన కంప్లీట్ అయిపోయిన డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన వెంచర్ కోసం చూస్తున్నట్టయితే అది కూడా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ బడ్జెట్లో చూసినట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. సో నేను ఇది కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ గురించి మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే సింబాసిస్ యూనివర్సిటీ ఉంది కదా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లైక్ 200-250 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నేను అటు వెళ్ళి కూడా చూపిస్తాను ఆ వే అనేది కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ కూడా మాట్లాడుకోవాలి. మనం కనెక్టివిటీ అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఫేసింగే ఉంటుంది. ప్రపోజ్డ్ 100 feet రోడ్ అంటే మీకు ఆల్రెడీ అది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు అది చూపిస్తాను మీకు, అంటే వర్క్ స్టార్ట్ అయింది అన్నాను కదా, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఈ 100 feet రోడ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే చేవెళ్ళ టు షాబాద్ ఉందా, సో దానికి కనెక్టివిటీ అనమాట. అండ్ అగైన్ ఆ 100 feet రోడ్ అనేది మన వెంచర్ మీద గుండా మీకు సింబాసిస్ యూనివర్సిటీని కనెక్ట్ చేసుకుంటూ అగైన్ కన్హా శాంతివనం వరకు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వరకు రావడానికి మీకు మిడిల్లో అన్నీ కూడా 100 feet రోడ్, 80 feet రోడ్సే ఉన్నాయండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. దట్టు మార్కెట్ రేట్ కంటే కూడా ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఈ టు సైడ్ ఇలాంటి ప్రాజెక్ట్ అయితే లేదు. సో అది మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే మనకి ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది, 24 acres ఉంటుంది. అండ్ సైజెస్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో చూపించేటప్పుడు అంటే వెంచర్ కూడా ఒకసారి చూపిస్తాను కాబట్టి వెంచర్ చూపించేటప్పుడు డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి వెంచర్ అంతా కూడా చూద్దాము. కనెక్టివిటీ రోడ్ చూపిస్తాను. నేను చెప్పినట్టు సింబాసిస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో నేను అది కూడా మీకు చూపిస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఇప్పుడైతే మనం ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉన్నామండి. మీకు యూజువల్గా ఏంటంటే ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు అంటే ఎగ్జిట్ నెంబర్ 10 ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇది 15 అనేది దగ్గర అవుతుంది. లేదు అని అనుకుంటే 17, 18 అటువైపు నుంచి వచ్చేటప్పుడు అయితే ఎగ్జిట్ నెంబర్ 16 అనేది దగ్గర అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జిట్ దిగి వెళ్ళాల్సి ఉంటుంది శిల్ప లేఅవుట్కి. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. మీకు లొకేషన్ హైలైట్స్ అన్ని కూడా నేను వెళ్ళేటప్పుడే చూపిస్తాను అనమాట. అంటే దారిలో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ నుంచి మన సైడ్ దగ్గరికి వెళ్ళడానికి వే అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ దిగిన తర్వాత పల్మకూల్ అండ్ పెద్ద గోల్కొండ రోడ్ అయితే ఉంటుంది. సో అందులోకి రాగానే కొంచెం ముందుకు వస్తే మీకు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మీకు జిమ్స్ హాస్పిటల్ ఉంటుంది అండ్ జిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉంటుందన్నమాట. నేను అవి కూడా మీకు చూపిస్తాను. సో వీటికి పక్కనే ఏంటంటే స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇదే రూట్లో కొంచెం ఇంకా ముందుకెళ్తే NH44 బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి. మీరు ఎటువైపు నుంచి వచ్చినా సరే బెంగళూరు హైవేని అయితే కనెక్ట్ చేసుకొని మన సైడ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను అది కూడా మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇదండి ఎండింగ్ పాయింట్. సో ఇది మనకి NH44 అయితే ఉంటుంది బెంగళూరు హైవే అనమాట. సో ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బెంగళూరు హైవేలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కన్హా శాంతివనం అండ్ చేగూర్ అనేసి బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. లేదంటే కొంచెం ముందుకెళ్ళేసి నందిగామ ఉంది కదా, నందిగామ నుండి అయినా కానీ వెళ్ళొచ్చు రైట్ తీసుకొని. ఇంకా ముందుకెళ్తే షాద్ నగర్ నుండి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి సైట్ అనేది చూద్దాము. ఈ సైట్లో మీకు నేను చెప్పాను కదా సింబాసిస్ యూనివర్సిటీ అండ్ కన్హా శాంతివనం అనేసి విచ్ ఇస్ స్ప్రెడెడ్ అరౌండ్ 1400 acres. సో నేను అది కూడా మీకు చూపిస్తాను ఎండింగ్లో. ఫస్ట్ అయితే మనం వెంచర్ అంతా కూడా ఒకసారి చూద్దాం. సో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇది మన సైట్ అనమాట, సన్షైన్ ప్రాపర్టీస్ అనమాట. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శిల్ప అండి. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సైట్ అంతా కూడా ఫస్ట్ ఒకసారి మనం చూద్దాము. ఈ రోడ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, డెవలప్మెంట్స్ కూడాను. మనం ఈ సైట్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి 100 feet రోడ్ ఏదైతే ఉందో కన్హా శాంతివనం వరకు కనెక్టింగ్ త్రూ ఈ సింబాసిస్ యూనివర్సిటీ ఉంది కదా, నేను అది కూడా మీకు రోడ్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, అది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం వెంచర్ చూద్దాం.
సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి SIBM అండి, సింబాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రంట్ రోడ్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ వరకు అంటే ఆ కాలేజ్ నుండి కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడ వరకు 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నుంచి దీని తర్వాత నుంచి గవర్నమెంట్ అనేది 100 ఫీట్ రోడ్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట టిల్ కన్హా శాంతివనం వరకు. సో ఆ వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదేనండి. సో వర్క్ అంతా కూడా నడుస్తూ ఉందన్నమాట. మార్కింగ్ అంతా అయిపోయింది. ఇదే రోడ్డు టిల్ కన్హా శాంతివనం వరకు కూడా కంటిన్యూ అవుతుంది. నేను అందులో కొంచెం దూరం వరకు అయితే మీకు కంటిన్యూ చేసి చూపిస్తాను. అండ్ ఎండింగ్లో మీకు కన్హా శాంతివనం కూడా నేను ఒకసారి చూపిస్తాను. కన్హా శాంతివనం అనేది మీకు 1400 ఎకర్స్లో అయితే ఉంటుందండి. ఇది మనకి వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనమాట, విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ 29th January 2020. ఈ ఏరియాలో మీకు ఆల్రెడీ అపార్ట్మెంట్ కల్చర్ అయితే వచ్చేసింది, లైక్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా. సో ఒక 2 BHK వచ్చేసి ఈ ఏరియాలో మీకు 45 lakhs అయితే పడుతుందండి. సో డెవలప్మెంట్స్ అయితే చుట్టుపక్కల కూడా మీకు మంచిగానే ఉన్నాయన్నమాట. కనెక్టివిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కన్హా శాంతివనం అండి. సో దీనికి పక్కనే మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అయితే కూడా ఉంది మీకు ఇక్కడ. ఎవరైతే HMDA లిమిట్స్లో ఫైనల్ LP కూడా వచ్చేసిన ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారో, దట్టు మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చండి. నేను అందుకని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీకు వీడియో క్లిప్స్ అయితే తీసి నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెగ్యులర్ అప్డేట్స్ అండ్ రెగ్యులర్ ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.